ఇది ఎక్కడ న్యాయం? ఒక్కగానొక్క కూతురు పెళ్లి, కానీ తల్లి మెడలో ఒకే ఒక్క బంగారం నగ ఉంది. ఏమిటి మనవరమ్మా, దీనికేం జవాబు చెప్తావు? నువ్వు సరిగ్గా చెప్పావు బామ్మ. ఈవిడ్ని చూస్తుంటే అశోకవనంలోని సీతాదేవి గుర్తొస్తోంది. బంగారు నగలు కొని వేసుకునే స్తోమత లేదు కానీ ఎగబడిపోతున్నారు గొప్పెంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడానికి. మెళ్ళ ఉన్నది కూడా ఆవిడదయ్యి ఉండదు. అందరి ముందు పరువు పోకుండా ఉండడానికి పక్కింట్లోనో ఎదురింట్లోనో అరువు తెచ్చుకుని వేసుకుని ఉంటుంది. వాడి దగ్గర ఇంకో 4 నగలు అడుక్కుని వేసుకుని ఉంటే మాట పడాల్సి వచ్చేది కాదు. తల్లిని చూస్తే కూతురు ఎలాంటిదో అంచనా వేస్తారు, అది కూడా తెలీదు. ఇదిగో మనోరమ, నాకు నమ్మకం లేదు. వీళ్ళిక నీకేం మర్యాదలు చేస్తారు? నమస్కారం అండి, రండి. అచ్చో బంగారు కొండ, ఏంటి నాన్న, నీకు అమ్మ కావాలా? మీ అమ్మకి చాలా పనులున్నాయి నాన్న. ఇదిగో మీ బామ్మ ఉంది చూడు, మీ బామ్మ దగ్గరికి వెళ్తావా? ఇతను మా అల్లుడు గారు, పేరు వసంతరావు. మా అమ్మ యమున భర్త. మీరు ఆయనకు కూడా మర్యాదలు చేయండి. అయ్యో అత్తయ్య, మీరు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎలాగూ చేస్తారు. అయినా ఈరోజు సత్కారాలు అందుకోవాల్సింది పెళ్లి కొడుకు దిగంబర్రావు. దిగుని చూడండి, పెళ్లి పీటల మీద కూర్చోడానికి ఉరకలేస్తున్నాడు. తెగ ఆరాటపడిపోతున్నాడు. నమస్కారం. మా ఊరికి మీ అందరికీ సుస్వాగతం.